ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక నుండి 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని ఉండవలసిన మెలకువ, ఆత్మీయ మెలకువ, మనం కలిగి ఉండవలసిన జాగ్రత్త ఏంటంటే అపాయకరమైన కాలములను గురించి తెలుసుకొనుట. ఎందుకంటే ఈ అపాయకర కాలములలో మన విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని పాడైపోయే పరిస్థితులు మన మీద ప్రభావితం చూపేటట్టు ఉంటాయి. అవి మన మీద ప్రభావం చూపుతాయి. ఎలాంటి విషయాలు అంటే ఇక్కడ బాగా గమనిస్తే 5వ వచనంలో చెప్తాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇక్కడ ఈ లేఖనం మనకు తెలియస్తున్న మాట ఏంటంటే ఇట్టి వారికి విముఖుడవై. ఎందుకు? వారు భక్తి అనేది పై రూపమే తప్ప భక్తి యొక్క శక్తి మీద ఏమాత్రం ఆధారపడరు. అంటే దైవ భక్తిలో మరి ఇక్కడ చెప్పిన మాట ప్రకారంగా వారు చూడండి, పైకి భక్తి గలవారు వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందురు. అది అంత్యదినములలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఏంటంటే మన భక్తి జీవితం మీద ఇది ప్రభావితం అవుతుంది. ఎందుకని వాళ్ళు పై రూపానికే భక్తి కలిగి ఉంటారు, మాటల్లో చూపుతారు భక్తి. ఏమండి మరి పై రూపములో ఆ భక్తి గల అలవాట్లు కలిగినట్టుగా వారు కనబడుతుంటారు. కానీ నిజంగా వారు ఆ భక్తి యొక్క శక్తి మీద ఆధారపడరు, అంటే ఆశ్రయించరు. అలాంటప్పుడు వాళ్ళ విశ్వాసం ఎలా బలపడుతుంది, వాళ్ళ యొక్క పరిశుద్ధ జీవితం ఎలా కాపాడుకోగలుగుతారు? ఇప్పుడు మనం వారితో కలిసి సహవాసం చేస్తూ, వారితో కలిసి తిరుగుతూ, వారితో కలిసి ఏదన్నా ముందుకెళ్తాం అనుకోండి, మన భక్తి జీవితం మీద కూడా ప్రభావితం అవుతుంది. మనం కూడా ప్రార్థనకు మెల్లిమెల్లిగా బలహీనం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పై రూపానికే భక్తి చూపుతారు తప్ప దేవునిలో కొనసాగుటలో ముందుకు సాగలేరు, సంఘ క్రమాన్ని పాటించలేరు, వ్యక్తిగతంగా ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చలేరు, వ్యక్తిగతంగా దేవునితో సంబంధాలు కలిగి ఉండలేరు. వీళ్ళు కేవలము అందరి చేత మెప్పు పొందే రీతిగా, మేము గొప్పవాళ్ళం అనిపించుకునే రీతిగా, మేము మంచి క్రైస్తవులము అని చెప్పుకునే రీతిగా మరి రకరకాల పరిస్థితులు వారిలో కనబడుతుంటాయి. అంటే పై రూపానికి అన్నమాట. చాలా వరకు మనకున్న అలవాటు ఏంటంటే ఎవరైనా మరి దేవుని పిల్లలు మనకు సహవాసం చేస్తుంటే మనం ఎంతో ప్రేమతో కలిసిపోతాము, వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ మాట్లాడుతుంటాము, వాళ్ళతో సహవాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ మనం కొంచెం పరీక్షించుకోవాలి. ఈ భక్తి కలిగిన అనుభవంలో వీళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా, నిరంతరం దేవుని కొరకు దేవుని మీద ఆధారపడేవారుగా, దేవుని కార్యాల్లో ముందుకు సాగేవారుగా, ప్రార్థన మీద దృష్టి పెట్టేవారుగా ఉన్నారా లేదని కొంచెం పరీక్షించాలి. లేకపోతే మనం వాళ్ళతో అధికముగా సహవాసం చేసినప్పుడు మన ప్రార్థన సమయము, మన విశ్వాసం బలహీనపడే అవకాశం ఉంది. చివరకు మందిర పరిచర్య కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్త, మనం మోసపోకూడదు. ఎందుకు మోసపోకూడదు అంటే మోసపోవద్దని లేఖనాలు మనకు ఎన్నో సందర్భాలు చెప్పడం చూస్తున్నాం, మోసపోకుడి అని. ఎందుకంటే ఈ మోసపోయే పరిస్థితులు అంచెదినాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఎవరు నిజంగా భక్తి కలిగి ఉన్నారో, ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరు యథార్థంగా ప్రార్థన కలిగి జీవిస్తున్నారో, యథార్థంగా దేవుని సన్నిధి రాగలుగుతున్నారో, దేవుని కార్యాలు ముందుకెళ్తారు మనకు అర్థం కాదు. ఎందుకంటే పై రూపాల్లో అలా కనబడుతుంటారు, కానీ నిజంగా వారికి ఆ శక్తి ఆశ్రయించే పని, ఆ అనుభవం ఉండదన్నమాట. ఇప్పుడు మనం అటువంటి అనుభవం లేని వారితో మనం కలిసి సహవాసాలు చేస్తూ, మనం కలిసి భోజనాలు చేస్తూ, కలిసి పని చేస్తూ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు వెనకబడే అవకాశం ఉంది. చివరికి మన పరిస్థితి అంటే ఈ పై రూపానికి అలవాటు అయిపోతుంది. ఇది మాటలకే అన్నమాట. మాటల్లో కనపరుస్తాం కానీ చేతుల్లో ఉండదు. అర్థమైందండి. ఏదో ఒక సాకు చెప్పుకుంటూ, ప్రార్థనకు రాకుండా సాకులు చెప్పుకుంటూ, ముసలం ముచ్చట్లతో గడుపుతూ చివరకు మనం విశ్వాసములో వెనకబడిపోయే ప్రమాదం మనకు ఉంది కనుక జాగ్రత్త. అందుకే ఈ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. కాస్త ఆత్మీయంగా మనం మెలకువగా ఉండాలి, మోసపోవద్దు. ఎవరితో మనం సముఖంగా ఉండాలి, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని మన ఆత్మీయ జీవితంలో వివేచించి తెలుసుకోకపోతే, పరీక్షించి మనం తెలుసుకోకపోతే మన పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగించలేం. మన విశ్వాసములు వెనకబడే ప్రమాదం ఉంది, విశ్వాసములు ముందుకు సాగలేం. మన భక్తి జీవితం అనేది కొంచెం సన్నగిల్లుతుంది. అంటే ఒక రకమైనటువంటి సోమరితనం అనేది మనకు వచ్చేస్తుంది, చురుకుదనం తగ్గిపోతుంది. ఎందుకంటే
మనం వెంబడిస్తున్న వారు దైవశక్తిని అంటే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా, దేవుని ఆధారపడకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలతో, కుంటి సాకులతో, మాటలతోటే అన్ని మాటలతోటే వాళ్ళు కాలం గడిపేస్తూ గొప్పవారుగా అనిపించుకుంటారు. మేము నిజంగా భక్తిపరులము, మేమే క్రైస్తవులము అని చెప్పుకొని ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తన నోటితో చెప్పుకోడు, తన జీవిత అనుభవాలే లోకానికి చూపిస్తుంటాడు. తన నడవడి, ప్రవర్తన, తన ప్రార్థన, తన భక్తి, తన విశ్వాసము బట్టి లోకం అంటుంది క్రైస్తవులని. కానీ ఈ భక్తి పైరూపం కలిగిన వారు వాళ్ళు కూడా చెప్పుకున్నాడు, మేము క్రైస్తవులు, మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటే ఇతరులను కాస్త చులకన చేసి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక అట్లాంటి వారితో మనం ఎలా ఉండాలట? విముఖంగా ఉండాలి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఏమండి, ఈ మాట అన్నందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలామంది చూస్తున్నామండి, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్య ధ్యానం అంటే నిర్లక్ష్యం, సువార్త చెప్పడం నిర్లక్ష్యం, దేవుని కొరకు సమర్పించుకున్న నిర్లక్ష్యం. కానీ మాటల్లో మాత్రం గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతుంటారు. నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్పినా, గొప్ప విషయాలు చెప్పినా మోకరించకపోతే ప్రయోజనం ఉంది, వాక్యం దగ్గరికి రాకపోతే ప్రయోజనం ఉంది, దేవుని సన్నిధికి వచ్చి సహవాసం చేయకపోతే ప్రయోజనం ఉంది. మాటల ద్వారా భక్తిని కొనసాగించలేము. అది లోకములో మెప్పు పొందగలదు కానీ దేవుని మెప్పు పొందలేము. దేవుని మెప్పు పొందాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు. కాబట్టి మనము కొంచెము జాగ్రత్త పాటించాలి. ఈ అపాయకర కాలంలో ఉన్న పరిస్థితులు ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఏది? మన భక్తి జీవితానికి ఇది ఒక ప్రమాదకరం. ఎందుకంటే దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా అందరితోటూ సహవాసాలు చేస్తూ మన ప్రేమలో ముందుకు వెళ్ళిపోతాం. కానీ కొంతమంది ఎలా ఉన్నారట? పైకి మాత్రమే భక్తి, కానీ దైవ శక్తి మీద ఆధారపడరు, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు. కాబట్టి కొంచెం మన వివేకముతో, జ్ఞానముతో ఈ విషయాలు తెలుసుకొని మన యొక్క భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తూ మనతో ఆ విధంగా ఉండగలిగే వారితో సహవాసం చేస్తూ మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనం ఉండాలి. అలా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. కనుక ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి, మోసపోవద్దు మనం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. మోసపోకుండా ఆత్మీయంగా జాగ్రత్తలు పాటించగలిగితే దేవుని శక్తిని మనం పొందగలం, అంటే అనుభవించగలుగుతాం, దేవుని కొరకు జీవించగలుగుతాం, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించగలుగుతాం, ఆ అనుభవంలో ముందుకు సాగగలుగుతాం. కాబట్టి మనం జాగ్రత్త పడదాం, పైకి భక్తి గల వారికి దూరంగా ఉందాం. మనము భక్తి కలిగి దేవుని శక్తిని, అంటే భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అతి కృప దేవుడు మీకు, నాకు, మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మేము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో, ఆత్మీయంగా ఎలా మెలకువగా ఉండాలో ఒక మాట మాకు తెలియపరిచారు. ఈ సందేశం అందరిలోనూ ఫలింపజేయి, నాలో మాలో ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.